శ్రీమాన్ వెంకటనాథార్యః కవితార్కికకేసరీ వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది. సహస్రాదిత్యసంకాశం సహస్రవదనం పరం సహస్రదోస్సహస్రారం ప్రపద్యేహం సుదర్శనం. సుదర్శన భగవానుడు పరమ దయామూర్తి. ఎలాగైతే భగవంతుడు దయామయుడో అదే విధముగా కరుణాసాగరుడు సుదర్శన భగవానుడు. సుదర్శన భగవానుడి యొక్క దయ ఎప్పుడు ఫలిస్తుంది అనంటే తన్ను ఆశ్రయించినటువంటి వారికి కావలసినటువంటి ఫలములన్నీ ఇచ్చినప్పుడు కదా ఫలించేది. దయ అనేటువంటి గుణానికి నిర్వచనాన్ని చెప్తూ పరదుఃఖ దుఃఖిత్వం దయా అని పెద్దలు అంటారు. ఎదుటివాడు దుఃఖపడుతుంటే తాను దుఃఖపడడం, అంటే ఎదుటివాడి దుఃఖాన్ని చూసి సహించలేకపోవడం ఏదైతే ఉందో అలాంటి దానిని దయ అని అంటారు. అలాంటి ఎదుటివాడు దుఃఖిస్తుంటే తాను దుఃఖించడంతో సరిపోదు కదా, ఎదుటివాడికి దుఃఖం కలగకుండా ఏ విధంగా అయితే ఉండాలో ఆ విధమైనటువంటి చర్య కూడా తీసుకోవాలి. దయ ఉన్నందుకు ప్రయోజనం అది. దయ అనంటే కేవలం బయటివాడు ఎదుటివాడు బాధపడుతుంటే ఆ బాధ చూసి తాను బాధపడినందువల్ల ప్రయోజనం లేదు. తాను బాధపడుతూ అతను మరల దుఃఖించకుండా ఉండే విధముగా ఏ విధమైనటువంటి కృషి చేయాలో దానికి తగినటువంటి కృషిని తాను చేసినట్లయితే అప్పుడు ఎదుటివాడి దుఃఖం తీరి తనకు దయ ఉన్నది అని అనుకున్నందుకు ప్రయోజనం ఏర్పడుతుంది. కనుక ఇక్కడ భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణునకు ఆయుధ రూపంలో ఉన్నటువంటి సుదర్శనునికి భగవంతునికి ఎంత దయ ఉన్నదో అంత దయ ఉన్నది అని 6వ శ్లోకంలో చెప్పి 7వ శ్లోకంలో ఈ సుదర్శనమూర్తి సకల ఫలప్రదుడు, తనను ఆశ్రయించి తనను ఉపాసించేటువంటి వారికి ఏ ఏ ఫలములైతే కావాలో ఆయా ఫలములన్నింటినీ కూడా శీఘ్రముగా సత్వరములో అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ 7వ శ్లోకంలో శ్రీమద్ వేదాంత దేశకులు తెలియజేస్తున్నారు. మహిత సంపత్సదక్షర విహిత సంపక్షడక్షర షడర చక్ర ప్రతిష్ఠిత సకల తత్వ ప్రతిష్ఠిత వివిధ సంకల్పకల్పక విబుధ సంకల్పకల్పక జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన. మహిత సంపత్ సదక్షర. మహిత మహా అంటే గొప్ప అని అర్థం కదా. మహిత గొప్పదైనటువంటి, సంపత్ ఐశ్వర్యము చేత, సదక్షర బ్రహ్మజ్ఞానులైనటువంటి వారికి మోక్షమును కలుగజేసేటువంటి వాడు. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ అని సుదర్శన భగవానుడి ప్రార్థన. అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ. అజ్ఞానాంధుడైనటువంటి నాకు విష్ణువు యొక్క మార్గమును, విష్ణువును చేరేటువంటి మార్గమును ప్రదర్శింపజేయుము అని సుదర్శన భగవానుడిని ప్రార్థిస్తారు. ఇక్కడ ఆయన సదక్షరుడు, మహిత సంపత్ సదక్షర, గొప్పదైనటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి వాడు సుదర్శనుడు. ఐశ్వర్యము అనంటే సంపద అనేటువంటి అర్థం కాదు. ఇక్కడ ఐశ్వర్యము అనంటే నియమించేటువంటి శక్తి. ఈశతే, ఎవరినైనా సరే నియమించగలిగినటువంటి శక్తి ఉండడాన్నే ఈశ్వరత్వము అని అంటారు. ఇక్కడ అలాంటి ఐశ్వర్యం చేత సదక్షర బ్రహ్మజ్ఞానులకు, బ్రహ్మజ్ఞానులైనటువంటి వారికి మోక్షరూపమైనటువంటి వాడు. సత్ అంటే సత్పురుషులు బ్రహ్మజ్ఞానులు, వారికి అక్షర మోక్షరూపమైనటువంటి వాడు సుదర్శన భగవానుడు. విహిత సంపత్ షడక్షర. ఈ 2వ నామధేయంలో విహిత సంపత్ షడక్షర. మొదటి దాంట్లో మహిత సంపత్ సదక్షర, విహిత సంపత్ షడక్షర. సుదర్శనుడికి ఉండేటువంటి మంత్రములలో షడక్షరీ మంత్రం చాలా ఉత్తమమైనటువంటిది. 6 అక్షరములు కలిగినటువంటి మంత్రమునకు అధిపతి సుదర్శనుడు. కనుక షడక్షర మంత్రం ఏదైతే ఉన్నదో ఆ షడక్షర మంత్రమును అనుసంధించినటువంటి వారికి సకల ఐశ్వర్యములను ప్రసాదించేటువంటి వాడు. కనుక విహిత సంపత్ షడక్షర,
విహిత అనుగ్రహింపబడినటువంటి సంపత్ ఐశ్వర్యమును కల షడక్షర 6 అక్షరములను కలిగినటువంటి మంత్రము కలవాడా అని అంటున్నారు. 6 అక్షరములు కలిగినటువంటి మంత్రము ఎవరిది అని అంటే సుదర్శన భగవానుడిది. 6 అక్షరములు కలిగినటువంటి మంత్రమును జపించినటువంటి వారికి కావలసినటువంటి సంపత్తులన్నిటినీ కూడా అనుగ్రహించేవాడు కనుక విహిత సంపత్ షడక్షర అయ్యారు. షడర చక్ర ప్రతిష్ఠిత, షట్ అర చక్ర ప్రతిష్ఠిత, 6 కోణములు కలిగినటువంటి, అర అంటే కోణములు, షడర 6 కోణములు కలిగినటువంటి చక్రమునందు ప్రతిష్ఠితుడై ఉన్నాడు అని. షట్కోణగర్భజ్వలం నారసింహ ప్రభాపూరితాత్మ అని కదా ధ్యాన శ్లోకం. షట్కోణ గర్భమునందు ఉండేటువంటి వాడు సుదర్శన మహాపురుషుడు కనుక షడర చక్ర ప్రతిష్ఠిత, 6 కోణములు కలిగినటువంటి చక్రమునందు ప్రతిష్ఠితుడై ఉన్నటువంటి వాడు ఈ సుదర్శనమూర్తి అని ఈ నామధేయాన్ని అనుసంధించారు వేదాంత దేశికులు. సకల తత్వ ప్రతిష్ఠిత, సమస్తమైనటువంటి తత్వములయందు భావములయందు కూడా ప్రతిష్ఠిత అంతర్యామి రూపములో ఉండేటువంటి వాడు సకల తత్వ ప్రతిష్ఠితుడు ఈ సుదర్శన భగవానుడు. సకల తత్వ ప్రతిష్ఠిత అని. యః పృథివ్యాం తిష్టన్ యః ఆత్మని తిష్టన్ ఆత్మానమంతరో యమయతి యం ఆత్మానవేద అని ఇలాగా అంతర్యామి బ్రాహ్మణం అనేటువంటి ఒక వేదభాగం తెలియజేస్తోంది. భగవంతుణ్ణి సర్వాంతర్యామిగా తెలియజేస్తూ ఆ సర్వాంతర్యామి సర్వత్రా ఎలాగ ఉంటాడో తెలుపుతూ యః పృథివ్యాం తిష్టన్ యః భూమౌ తిష్టన్ యః ఆకాశే తిష్టన్ అని ఆయన ఎక్కడెక్కడెక్కడైతే ఉంటాడో అన్ని సమస్త పదార్థములను సృష్టిలో ఉండేటువంటి పదార్థములను చెప్పి వాటన్నిటిలో కూడా భగవంతుడు అంతర్యామి రూపంలో ఉంటాడు. ఆత్మానమంతరో యమయతి, అలాగే ఆయా వస్తువుల యందు అక్కడ ఉండి ఆయా వస్తువులను అన్నిటిని కూడా నియమిస్తూ ఉంటాడట. ఆత్మని తిష్టన్ ఆత్మానం అంతరో యమయతి, అలాగే సర్వత్రా ఉంటూనే ఆత్మయందు కూడా ఉంటాడట. ఆత్మని తిష్టన్ ఆత్మానమంతరః యమయతి, ఆత్మలో ఉంటూ ఆ లోపల ఉండి ఆత్మను యమయతి నియమిస్తూ ఉంటాడు. అలాగా సుదర్శన భగవానుడు భగవంతుడు ఎలాగైతే సర్వత్రా వ్యాపించి ఉంటాడో భగవానుడి చేతిని విడిచిపెట్టకుండా ఎల్లప్పుడూ అన్ని రూపములలోనూ ఉండేటువంటి సుదర్శన భగవానుడు కూడా సర్వాంతర్యామిగానే ఉంటాడు. భగవంతుని రూపాన్ని మనం చూసినప్పుడు భగవంతుడు దివ్యమంగళ విగ్రహంతో ఉంటాడు కదా. ఆ దివ్యమంగళ విగ్రహంలో శంఖము చక్రము అలాగే గద శార్ంగము మొదలైనటువంటి ఆయుధములన్నింటినీ ధరించి సకల దివ్యమంగళ విగ్రహుడై ఆయన వ్యాపించి ఉన్నప్పుడు ఆయన వ్యాపనంలో ఈ సుదర్శనాది ఆయుధములు కూడా అంతర్భవించి ఉంటాయి కనుక భగవంతునితో బాటు భగవద్రూపముతో బాటు కలిసి ఉండేటువంటి ఈ సుదర్శన చక్రం కూడా సకల తత్వ ప్రతిష్ఠిత సకల భావములందు కూడా అంతర్యామి రూపంలో ఉంటుంది అని ఇక్కడ మనకు వేదాంత దేశికులు సుదర్శన భగవానుడు కూడా భగవంతునితో కలిసి ఆయన చక్ర రూపంలో అంతర్యామిగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. వివిధ సంకల్పకల్పక, పలు విధాలైనటువంటి, వివిధ అంటే అనేక విధములైనటువంటి, సంకల్పకల్పక కోరికలకు కల్పవృక్షం వంటివాడు సుదర్శన భగవానుడు. కల్పకం కదా, ఎనక్కే తన్నై తంద కర్పహం. భగవంతుడు ఎలాంటి వాడు అని అంటే దాన్ని చెప్తూ ఆదివారులు అంటారు ఎనక్కే తన్నై తంద కర్పహం, తనను తానే ఇచ్చుకునేటువంటి కల్పవృక్షం వంటివాడు భగవంతుడని. భగవంతుడి గురించి చెప్పేటప్పుడు స్వామి ఎలాంటి వాడు అని అంటే సకలాభీష్టములను తీర్చేటువంటి కల్పవృక్షం వంటివాడు అని. దేవతా వృక్షమైనటువంటి కల్పవృక్షం సకల కోరికలను తీరుస్తుందని ప్రసిద్ధి. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఏ కోరిక కోరితే ఆ కోరికనంతా తీర్చేటువంటిది. ఇలాంటివి కొన్ని వస్తువులు ఉన్నాయి, దేవతలకు సంబంధించినటువంటి వస్తువులు. కల్పవృక్షం, అలాగే కల్పలత, చింతామణి మొదలైనటువంటివన్నీ కూడా. చింతామణి కూడా ఆ మణి దగ్గర ఉంటే అన్ని కోరికలు తీరుతాయని. అలాగే కల్పవృక్షం దగ్గర ఉంటే కల్పవృక్షం దగ్గరికి మనం వెళ్తే ఆ కల్పవృక్షం మన కోరికలన్నీ తీరుస్తుందని ఇలాగ ప్రసిద్ధి ఉన్నది. కనుక ఇక్కడ భగవంతుణ్ణి ఒక కల్పవృక్షం వలె పోల్చడం అనేటువంటిది కవి సమయం. అదేవిధంగా భగవంతుడు ఎలాగైతే కల్పవృక్షం లాంటి వాడో అలాగే ఈ సుదర్శన భగవానుడు కూడా వివిధ సంకల్ప కల్పక, పలు విధాలైనటువంటి కోరికలకు కూడా కల్పవృక్షం వంటివాడు. వివిధ సంకల్పకల్పక విబుధ సంకల్పకల్పక, అన్ని కోరికలను తీర్చేవాడు. విబుధులంటే దేవతలు, విబుధ సంకల్పకల్పక, విబుధులు దేవతల యొక్క సంకల్పకల్పక కోరికలను కూడా తీర్చేటువంటి వాడు
వారి కోరికలకు కూడా ఉత్పాదకుడు సుదర్శన భగవానుడే. కనుక విబుధ సంకల్పకల్పక అలా ఉండేటువంటి సుదర్శన జయ జయ, నీకు సర్వోత్కర్ష కలుగుగాక, నీకు నమస్కారము అనేటువంటి విషయాన్ని దీంట్లో మనకు వేదాంత దేశకులు 7వ శ్లోకంలో సకల కోరికలను తీర్చేటువంటి వాడుగా, ఒక కల్పవృక్షం వంటి వాడుగా సుదర్శన భగవానుణ్ణి అభివర్ణించారు. ఇక 8వ శ్లోకంలో, ఇక ఈ శ్లోకంతో ఈ సుదర్శనాష్టకం పూర్తి అవుతుంది. ఇది చిట్ట చివరి శ్లోకం. ఈ శ్లోకం తర్వాత మరొక శ్లోకం ఉన్నది. అది ఈ స్తోత్రమును 8 శ్లోకములు కలిగినటువంటి ఈ స్తోత్రమును అనుసంధిస్తే కలిగేటువంటి ఫలితాంశం చెప్పబడుతుంది 9వ శ్లోకంలో. కనుక ఇక్కడ 8వ శ్లోకంలో వారు ఈ సుదర్శన భగవానుడు ఎలాంటి వాడో తెలియజేస్తూ తస్య సర్వాత్మకత్వమాహ అనంటారు వ్యాఖ్యాత. వేదాంత దేశకులు సుదర్శన భగవానుడు సర్వాత్మకుడు అనేటువంటి విషయాన్ని ఈ 8వ శ్లోకంలో తెలియజేస్తున్నారు అని మనకు వేదాంత దేశకులు మనకు తెలియజేస్తున్నారు. భువన నేత్రత్రయీమయ సవన తేజస్త్రయీమయ నిరవధి స్వాదు చిన్మయ నిఖిల శక్తే జగన్మయ అమిత విశ్వక్రియామయ శమిత విశ్వగ్భయామయ జయ జయశ్రీ సుదర్శన జయ జయశ్రీ సుదర్శన. భువన నేత్ర త్రయీమయ, ఈ సుదర్శనుడు సర్వాత్మకుడు అని ఎప్పుడైతే చెప్పామో సర్వాత్మకత్వానికి తగినటువంటి గుణములన్నీ కూడా ఈ సుదర్శనుడు యందు ఉండాలి. కనుకనే ఈ మొట్టమొదటి నామధేయంలో సుదర్శన భగవానుణ్ణి భువన నేత్ర అని అభివర్ణిస్తున్నారు. భువనములు అంటే సమస్తమైనటువంటి లోకములు, ఈ సకల లోకములకు నేత్రము వంటివాడు ఈయన. కనుక తచ్చక్షుర్దేవ దివీవ చక్షురాతతం అని, తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరతు, సూర్యుడికి చక్షువు అని, జగచ్చక్షువు అని పేరున్నది. అమరకోశంలో ఆయన సర్వసాక్షి జగచ్చక్షు అంశుమాలి త్రయీతను అని అమరకోశగారుడు సూర్యుడి పేర్లలో జగచ్చక్షు, జగత్తు మొత్తానికి కూడా నేత్రం వంటివాడు సూర్యభగవానుడు, సూర్యుడు అని అంటారు. కనుక సూర్యుడు ఎలాగైతే లోకములకు నేత్రము వంటివాడో సూర్య తేజస్సును కూడా అధఃకరించి బాగా ప్రకాశించేటువంటి గొప్ప తేజస్సు కలిగినటువంటి సుదర్శనుడు సహస్రాదిత్య సంకాశుడు. ఆయన 1000 సూర్యులతో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి ఈ సుదర్శన భగవానుడు భువన నేత్ర, లోకములకు నేత్రము వంటివాడు. భగవంతుడి గురించి ఆళ్వార్లు అభివర్ణిస్తూ కన్నావానెన్నుం మన్నోర్ విన్నోర్కు, మన్నోర్ విన్నోర్కు, మన్నోర్ అంటే ఈ లీలా విభూతిలో ఉండేటువంటి వారికి, విన్నోర్ అంటే నిత్య విభూతిలో ఉండేటువంటి నిత్యముక్తులకు, అక్కడ ఉండేటువంటి నిత్యముక్తులకు ఇక్కడ ఉండేటువంటి మానవులకు అందరికీ కూడా కన్నావాన్ ఎంద్రం, నేత్రము వంటివాడు అని అభివర్ణిస్తారు ఆళ్వార్లు. సాక్షాత్తు భగవానుణ్ణి అలా వర్ణించినప్పుడు భగవంతుడి చేతిలో ఉండేటువంటి ఆయుధ రూపమైనటువంటి సుదర్శన భగవానుణ్ణి వేదాంత దేశకులు భువన నేత్ర, లోకములకు నేత్రము వంటివాడా అని దీంట్లో కీర్తించారు. త్రయీమయ, వేదస్వరూపుడా అని. త్రయీ అని అంటే వేదం, ఇది వేదాస్త్రయస్త్రయీ అని ఋగ్ యజుస్సామవేద సంఘాత రూపమైనటువంటి వేదమునకు త్రయీ అని పేరు. త్రయీమయ కనుక వేదస్వరూపుడా, వేదమయుడా అని త్రయీమయ అని అభివర్ణించారు 2వ పేరులో. సవన తేజస్త్రయీమయ, యాగములోని 3 విధాలైనటువంటి అగ్నుల రూపం వంటి వాడు ఈ సుదర్శన భగవానుడు. సుదర్శనుడు అంటే కాంతి అని మనం చెప్పుకున్నాం, తేజోరూపుడు అని చెప్పుకున్నాం కదా. ఆ తేజస్సు ఎలాంటిది అంటే సవన తేజస్త్రయీమయ. సవన తేజములు అంటే సవనము అంటే యజ్ఞమును అర్థం. యజ్ఞములు చేసినప్పుడు యజ్ఞములలో 3 రకాలైనటువంటి అగ్నులు ఉండడం అనేటువంటిది మనకు తెలుసు. గార్హపత్యమని, దక్షిణాగ్ని అని, ఇలాగా 3 రకాలైనటువంటి యజ్ఞకుండాలు ఉంటాయి. హోమం చేసేటువంటి వారు ఈ 3 రకాలైనటువంటి అగ్నులను పెట్టుకుంటారు. ఆ 3 రకాలైనటువంటి అగ్ని రూపములు, అగ్నిహోత్రముల రూపములు ఈయనే అయి ఉంటాడు అని సవన తేజస్త్రయీమయ, యాగములోని 3 విధాలైనటువంటి అగ్నుల రూపం ఈ సుదర్శన భగవానుడే అని తెలియజేస్తున్నారు. నిరవధి స్వాదు చిన్మయ, అవధి లేనటువంటి స్వాదు చిన్మయ, భోగ్యమైనటువంటి
చిన్మయ జ్ఞానాత్మకమైనటువంటి స్వరూపము గలవాడు సుదర్శనుడు. అంటే మనకు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే పరమాత్మ స్వరూపాన్ని సత్య జ్ఞాన ఆనంద స్వరూపముగా మనకు ఉపనిషత్తులు అభివర్ణిస్తున్నాయి. పరమాత్మ చేతిలో ఉండేటువంటి ఈ సుదర్శన భగవానుడు కూడా సత్యజ్ఞానానంద స్వరూపుడు అనేటువంటి విషయాన్ని ఈ పేరులో నిరవధి స్వాదు చిన్మయ, నిరవధి అని అంటే అవధి లేని అని అనంత రూపుడు అనమాట, అంతులేని అనమాట. నిరవధి స్వాదు చిన్మయ, స్వాదు అని అంటే భోగ్యమైన అంటే ఆనందం, నిరవధి అని అంటే సత్యత్వం, సత్యం జ్ఞానం, చిన్మయ అని అంటే జ్ఞానము అని చెప్పుకోవచ్చు. చిన్మయ అంటే జ్ఞానస్వరూపుడు అని. చిన్మయ జ్ఞానస్వరూపుడు జ్ఞానము, సత్యము, జ్ఞానము, స్వాదు అని అంటే భోగ్యము కనుక ఆనందము. కనుక సత్యజ్ఞాన ఆనంద స్వరూపుడు ఈ సుదర్శనుడు అనేటువంటి విషయాన్ని నిరవధి స్వాదు చిన్మయ అనేటువంటి పేరులో మనకు వేదాంత దేశకులు అద్భుతంగా సుదర్శన భగవానుణ్ణి అభివర్ణించారు. నిరవధి స్వాదు చిన్మయ నిఖిల శక్తే జగన్మయ, నిఖిల శక్తే సర్వ విధమైనటువంటి శక్తిని గలవాడా అంటే అన్ని రకములైనటువంటి శక్తులు ఆ సుదర్శన భగవానుడికే ఉన్నాయి కనుక సర్వవిధ శక్తి, సర్వశక్తి ఆయన. జగన్మయ జగదాకారమును కలిగినటువంటి వాడు, జగత్తునంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు. నిఖిల శక్తే జగన్మయ అమిత విశ్వక్రియామయ, అంతులేనటువంటి, అమిత అంటే అంతులేనటువంటి, విశ్వక్రియామయ లోకముల యొక్క క్రియల రూపమైనటువంటి వాడు. సర్వకర్మ సమారాధ్యుడు, అన్ని కర్మల చేత ఆరాధింపబడేటువంటి వాడని ఒక అర్థం. అమిత విశ్వక్రియామయ అంటే ఈ సమస్తమైనటువంటి విశ్వమును సృష్టించడము, స్థితిని చేయడము, లయము చేయడము అనేటువంటి భగవద్ వ్యాపారమునకు, భగవంతుని యొక్క క్రియలకు ఈయన సహకారిగా ఉంటాడు కనుక, అంతేకాక పూర్తిగా భగవంతుడు ఈ సృష్టి స్థితిలయములైనటువంటి కార్యములను ఈ సుదర్శనుని యందే ఉంచి నడిపింపజేస్తాడు కనుక అమిత విశ్వక్రియామయ అనేటువంటి పేరును ఇక్కడ సుదర్శన భగవానుడికి దేశకులు ఇక్కడ అనుసంధించారు. శమిత విశ్వగ్భయామయ, శమిత ఉపశమింపజేయబడినటువంటి, విశ్వగ్భయ సంసారం అనేటువంటి భయం ఉన్నదే ఆ సంసార భయమును పోగొట్టేటువంటి వాడు. శమిత విశ్వగ్భయ ఆమయ, సంసార భయం అనేటువంటి ఆమయము అనంటే రోగం. సంసార భయం మానసిక రోగం, అలాగే బాహ్యమైనటువంటి శారీరక రోగం, దీనికి ఆమయము అని పేరు. ఆమయము అంటే రోగము అని అర్థం. అది మానసిక రోగం కావచ్చు, శారీరక రోగం కావచ్చు. ముఖ్యంగా ఇక్కడ విశ్వగ్భయామయ అంటే సర్వత్రా కూడా సంసార భయం, నలువైపులా కలిగినటువంటి భయం మనకి సంసార భయమే, పెద్ద భయం అది. సంసార వ్యాధి నాశనం అన్నమాట. సంసారం అనేటువంటి వ్యాధిని నశింపజేసేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని, సంసార వ్యాధినాశనం అనేటువంటి మాటనే ఇక్కడ శమిత విశ్వగ్భయ ఆమయ, ఉపశమింపజేయబడినటువంటి సంసార భయమును నలువైపులా కలిగినటువంటి సంసార భయమును పోగొట్టేటువంటి వాడు, సంసార భయమైనటువంటి ఆమయమును పోగొట్టేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ అనేటువంటి పేరులో, ఈ శమిత విశ్వగ్భయామయ అనేటువంటి పేరులో సుదర్శన భగవానుడికి అనుసంధించారు వేదాంత దేశకులు. అలాంటి జయ జయశ్రీ సుదర్శన, జయ జయశ్రీ సుదర్శన. ఓ స్వామి, ఓ సుదర్శన, నీవు సర్వోత్కర్షతో వెలుగుము, అలాగే నీకు నమస్కారమును నేను తెలియజేస్తున్నాను అని 8వ శ్లోకంలో ఈ స్వామిని, సుదర్శన భగవానుణ్ణి సకలాత్మకుడుగా, సర్వాత్మకుడుగా అభివర్ణించారు వేదాంత దేశకులు. ఇక 9వ శ్లోకంలో ఈ స్తోత్రమును మొత్తాన్ని కూడా పఠించినటువంటి వారికి కలిగేటువంటి ప్రయోజనం ఏదైతే ఉందో ఆ ప్రయోజనాన్ని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. ద్విచతుష్కమిదం ప్రభూతసారం పఠతాం వెంకటనాయక ప్రణీతం విషమేపి మనోరథ ప్రధావన్ నవిహన్యేత రథాంగధుర్యగుప్త. వేదాంత దేశకులు అనుగ్రహించినటువంటి ఈ సుదర్శనాష్టకం గొప్ప ప్రభావం కలిగినటువంటిది. ఇది మొత్తం కూడా సుదర్శన భగవానుడికి ఉన్నటువంటి గుణగణములను కీర్తించేటువంటి రూపంగానే ఉన్నది. సుదర్శన భగవానుడికి ఆయన చేసేటువంటి పనులను బట్టి ఆయనకు ఏర్పడినటువంటి ఏ ఏ పేర్లైతే ఉన్నాయో ఆ పేర్లనన్నింటినీ కూడా మంత్ర రూపంలో పొదగబడినటువంటి స్తోత్రం ఈ సుదర్శనాష్టకం. అటువంటి ఈ సుదర్శనాష్టకాన్ని వెంకటనాయక ప్రణీతం, వేదాంత దేశకులతో అనుగ్రహింపబడినటువంటి స్తోత్రం ఈ స్తోత్రం. వెంకటనాథులు వేదాంత దేశకులు ఈ స్తోత్రాన్ని
మనబోటి వారంతా అనుసంధించి తరించడం కోసమని చేశారు. అంతేకాక తిరుపుట్కువి అనేటువంటి దివ్యదేశంలో ఉన్నటువంటి భక్తులకు కలిగినటువంటి జ్వరబాధను తొలగించడానికి ఈ స్తోత్రాన్ని చేసినట్లుగా వారి చరిత్రలో చెప్పబడింది. కనుక వెంకటనాయక ప్రణీతం, మహాత్ములైనటువంటి సర్వతంత్ర స్వతంత్రులైనటువంటి కవితార్కిక సింహులైనటువంటి వేదాంత దేశులతో అనుగ్రహింపబడినటువంటిది ఈ స్తోత్రం. ప్రభూతసారం, గొప్ప శక్తి కలిగినటువంటిది. వారే చెప్తున్నారు ఇక్కడ ఫలశ్రుతిలో, ప్రభూతసారం, గొప్ప శక్తి కలిగినటువంటిది ఈ స్తోత్రం అని. ప్రభూతసారం ద్విచతుష్కం ఇదం. ద్విచతుష్కం అంటే చతుష్కం అంటే 4, ద్విచతుష్కం అని అంటే 8 అనమాట. అంటే 2 4లు అనమాట. 2 4ల సుదర్శనాష్టకం ఏదైతే ఉన్నదో అది ఈ సుదర్శన అష్టకమును 8 శ్లోకములు కలిగినటువంటి ఈ సుదర్శన అష్టకాన్ని ఇదం ద్విచతుష్కమిదం ప్రభూతసారం, ఈ 8 శ్లోకములతో కలిగినటువంటి ఈ సుదర్శనాష్టకము గొప్ప శక్తిని కలిగినటువంటిది. పఠతాం ఇది దీన్ని పఠించేటువంటి వారికి అంటే పారాయణము చేసేటువంటి వారి యొక్క మనోరథ, మనస్సు అనేటువంటి రథం ఉన్నదే అది విషమేపి, అసమమైనటువంటి మార్గంలో వెళుతున్నా మనస్సుని రథముగా పోల్చడం ఉన్నది. మనోరథం అంటే కోరిక అని అర్థం. ముఖ్యంగా ఈ మనోరథం, ఈ కోరికలు అనేటువంటివి విషమేపి, విషమముగా ఉన్నప్పటికీ అంటే ఒక్కొక్కప్పుడు మనం కోరేటువంటి కోరికలు గొంతెమ్మ కోరికలుగా కూడా ఉంటాయి. సాధ్యమైనంత వరకు అందరూ కోరికలను కూడా లేకుండా ఉండేట్లుగా చేసుకోవడం మంచిది. ఉండేటువంటి కోరికలు చాలా తీరే విధంగా ఉంటే ఇంకా మంచిది. కానీ చాలామందికి అలా ఉండదు. మనోరథాలు, కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలా అవి విషమేపి, అసమమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆ మనోరథం అనేటువంటి దాన్ని ప్రధావన్నపి, పరుగుడుతూ ఉండేటువంటిది అయినప్పటికీ, ఆసక్తమైనది ఉన్నప్పటికీ కూడా అలాంటి కోరికలను రథాంగధుర్య గుప్త, రథాంగధుర్యుడు అంటే సుదర్శనము చేత సుదర్శనాన్ని దాల్చేటువంటి రథాంగము అంటే సుదర్శనము, రథాంగధుర్యుడు అంటే సుదర్శనాన్ని ధరించేటువంటి వాడు శ్రీరంగనాథుడు లేదా శ్రీమన్నారాయణుడు, శ్రీ వెంకటేశ్వరుడు. ఆ శ్రీమన్నారాయణుడు సుదర్శనాన్ని ధరించి ఉంటాడు కనుక రథాంగధుర్య గుప్త, ఆ రంగనాథుడి చేత రక్షింపబడినదై విహన్యత, ఆ కోరిక భంగము పొందదు. అంటే మనోరథం అనేటువంటిది ఎంత కఠినమైనప్పటికీ, ఆ మనోరథమైనటువంటిది ఎలాంటి విషమమైనప్పటికీ సుదర్శనుడు అనేటువంటి వాడు ఆ భగవంతుడి చేతిలో ఉండి ఆ భగవంతుని ద్వారా మన కోరికలను నెరవేరుస్తాడు, శీఘ్రంగా నెరవేరుస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో ద్విచతుష్కమిదం ప్రభూతసారం పఠతాం వెంకటనాయక ప్రణీతం అని, ఇది చదివేటువంటి వారికి సమస్తమైనటువంటి కోరికలు ఈడేరుతాయి. సుదర్శన భగవానుడు వారికి కలిగినటువంటి ఆ కోరికలను ఎంత అయినప్పటికీ కూడా ఆ కష్టమైనటువంటి కోరికలను కూడా భగవద్ అనుగ్రహంతో, తనకు ఉన్నటువంటి భగవద్ అనుగ్రహంతో, తనకు ఉండేటువంటి శక్తితో తొలగిస్తాడు, కలుగజేస్తాడు, అతని కోరికలను తీరుస్తాడు, నెరవేరుస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ స్తోత్రం చివర ఫలశ్రుతిగా మనకు వేదాంత దేశికులు అనుగ్రహించారు. ముఖ్యంగా వేదాంత దేశికులు అనుగ్రహించినటువంటి ప్రతి స్తోత్రం మంత్రాత్మకమైనటువంటిది. ఈ సుదర్శన అష్టకము కూడా మంత్రాత్మకమైనటువంటిది, సుదర్శన మంత్ర సంపుటితమైనటువంటిది, సుదర్శన రూప ధ్యాన రూపమైనటువంటిది అయినటువంటి ఈ స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో పఠించినటువంటి వారి కోరికలన్నింటినీ కూడా సుదర్శన భగవానుడు ఈడేరుస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ స్తోత్రంలో చివర చెప్తూ వేదాంత దేశికులు ఈ స్తోత్రాన్ని ముగించారు. మంగళం చక్రరాజ